తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని జువ్వలపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గాడి తిలక్ బాబు కారును గుర్తుకు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. తిలక్ బాబు కాంగ్రెస్ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ క్రమంలో తిలక్ బాబు తన కారును శనివారం రాత్రి ఇంటి ముందర పెట్టి నిద్రించారు. అర్ధరాత్రి మంటలు వచ్చి శబ్దాలు రావడంతో లేచి చూసేసరికి కారు దగ్ధం అవుతున్నట్లు గుర్తించారు. హుటాహుటిన స్థానికుల సాయంతో మంటలను అదుపు చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ గాడి తిలక్ బాబు. నాది జోల్పాలెం. జోల్పాలెంలో మా ఊరు జోల్పాలెం. నేనేంటంటే మే 1వ తారీఖున కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఈరోజు నైట్ తెల్లవారుజామున 2:30-40 పరిధిలో వైసీపీ శక్తులు వచ్చి నా కారుని ధ్వంసం చేయడం జరిగింది. ఒక దళితుడిని మీరు ఎంతవరకు చేయగలరో చేయండి. ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు ఎవరికి ఓటు వేయాలి ఏందనేది ప్రజలకు కూడా తెలుసు. మీరు ఎంత అరాచకం చేస్తే అంత బుద్ధి చెప్తారని చెప్పేసి నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజలు కూడా ఆలోచించాలి. నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రంలో ఉండే ప్రజలు ఖచ్చితంగా మీ యొక్క ఓటుని టీడీపీకి వేసి మీరు గెలిపించుకోండి. లేదంటే నాలాంటి దళితులు చాలామంది ఆస్తి నష్టం ఈ విధంగా జరిగిపోతుంది. కాబట్టి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా, నాకు ప్రాణహాని కూడా ఉందని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. జై హింద్. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.